యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే రాజకీయ పార్టీ గట్టిగా ఉండాలి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు ద్వారానే ఈ పార్లమెంట్ వ్యవస్థ బలోపేతమైనది. అందరూ ఏది ఓటుకు కల్పించారో ఆ ఓటుకు తప్పకుండా తారతమ్యం లేకుండా ఇది ఇబ్బందులైనా దూరమైనా దగ్గరైనా ఇది మా బాధ్యత. మా ఓటు ద్వారా పార్లమెంట్ వ్యవస్థ బలోపేతమవుతుంది. మా ఓటు ద్వారానే ఈ సమాజ నిర్మాణం అవుతుంది. నా ఓటు ద్వారానే భారతం అభివృద్ధి చెందుతుంది. నా ఓటు ద్వారానే ఈ సమాజం మొత్తం మారుతుందని చెప్పే ఉద్దేశంతో ఓటర్లు ముందు రావాల్సిన ఉద్దేశం. ప్రత్యేకంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు ఓ ప్రత్యేకమైన ఎన్నికలు కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది మనిషికి అన్ని హక్కుల్లో అది భిన్నమైన హక్కు, పెద్ద హక్కు. ఈ హక్కు ద్వారానే సామాజిక న్యాయము, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్లమెంట్ వ్యవస్థలో చేసే అన్ని చట్టాలు అన్నిటికీ బాధ్యులు మనమవుతాం కాబట్టి మన ఓటు ద్వారానే ఈ శాసనం నడుస్తుంది, లేసెస్ నడుస్తుంది, అడ్మిషన్ నడుస్తుంది. కాబట్టి నేను మరోసారి అందరికీ విన్నవించుకుంటున్నా, ప్రతి పౌరుడు భారతదేశంలో అసలు ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే మనది, పెద్ద మన కాన్స్టిట్యూషన్ ఉంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి, అంటే కులము, మతము, భేదము, చదువు ప్రతి పౌరునికి కల్పించిన ఘనత కేవలం మన భారతదేశంలో ఉంది. వేరే దేశాల వ్యవస్థ లేదు. 78 ఏళ్ళ ప్రజాస్వామ్య స్వాతంత్ర భారతదేశంలో ప్రతిసారి ప్రజలు విద్యుత్తుగా ఓటు వినియోగించుకుంటూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినరు. దాని ద్వారానే ఈ భారతదేశ గౌరవాన్ని పెంపొందే విధంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి అందరూ కూడా తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనండి. మీ ఓటు హక్కు 100% మీరు అందరూ కూడా ఓటుతో వినియోగించుకొని అందరికీ ఓట్లు వేస్తారని కోరుకుంటున్నాం.